హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఎంతో తక్కువ టైంలో చాలా రుచికరంగా ప్రిపేర్ చేసుకునే కొబ్బరి కారం రెసిపీని మీకు చూపిస్తున్నానండి. సో లేట్ చేయకుండా ఆ ఎమ్మీగా ఉండే కొబ్బరి కారం రెసిపీ తయారయ్యే విధానం ఎలాగో చూసేద్దాం రండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఇక్కడ నేను అర ఎండు కొబ్బరి చిప్పని తీసుకున్నాను. ఇది కొంచెం పెద్ద సైజులో ఉన్న ఎండు కొబ్బరి చిప్పని యూజ్ చేశాను ఈ రెసిపీ ప్రిపరేషన్లో. ఇప్పుడు ఈ ఎండు కొబ్బరి చిప్పని రఫ్గా పీసెస్ లాగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇది అప్రాక్సిమేట్లీ 240 గ్రామ్స్ వరకు ఉంటుంది. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఈ ప్యాన్లోకి ఈ ఎండు కొబ్బరి ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. కేవలం మీడియం హీట్లోనే ఎండు కొబ్బరి ముక్కలు అనేవి లైట్గా బ్రౌనిష్ కలర్ అయ్యే వరకు డ్రై రోస్టింగ్ అనేది చేసుకోవాలి. అప్రాక్సిమేట్లీ ఒక 4 to 5 minutes టైం అయితే పడుతుంది. సో వన్స్ డ్రై రోస్ట్ అయిపోయిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మనకి ఎండు కొబ్బరి చిప్ప యూస్ చేసిన, నార్మల్ రెగ్యులర్ కోకోనట్ యూస్ చేసిన, అంటే ఫ్రెష్ కోకోనట్ యూస్ చేసుకోవచ్చు ఈ రెసిపీ ప్రిపరేషన్లో. అది యూస్ చేసినా కూడా సేమ్ ప్రాసెస్ అండి. దానికి కూడా ఇలా ఖచ్చితంగా డ్రై రోస్టింగ్ అనేది చేయాలి. ఇలా డ్రై రోస్టింగ్ చేస్తేనే మనకి కొబ్బరి కారం అనేది పాడవకుండా షెల్ఫ్ లైఫ్ అనేది ఎక్కువ కాలం ఉంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకుని మీరు తినే ఘాటుకు తగినట్టుగా ఎండుమిర్చిని వేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 12 ఎండుమిర్చి వేసి లో హీట్లోనే ఎండుమిర్చి బాగా క్రిస్పీగా టర్న్ అయ్యే వరకు ఫ్రైయింగ్ చేసుకున్నాను. ఫ్రై అయిపోయిన వీటిని అదే ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకుని కేవలం లో హీట్లోనే ఈ ధనియాలు కొంచెం క్రిస్పీగా బ్రౌనిష్ కలర్ అయ్యే వరకు మనం ఫ్రైయింగ్ అనేది చేసుకోవాలి. ఈ రెసిపీ ప్రిపరేషన్లో అడిషనల్గా మీరు ఆయిల్ అనేది ఎక్స్ట్రా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం వేసిన 1 టేబుల్ స్పూన్ ఆయిలే రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫర్దర్గా ఫ్రైయింగ్ చేసుకోవడానికి సరిపోతుంది. సో ఇప్పుడు ఫ్రై అయిపోయిన ఈ ధనియాల్ని కూడా ఇందాక మనం కొబ్బరి ఎండుమిర్చి ట్రాన్స్ఫర్ చేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక 6 వెల్లుల్లి రెబ్బలు వేశాను. మీరు పొట్టుతో ఉన్న వెల్లుల్లి రెబ్బలు యూజ్ చేసుకోవచ్చు, పొట్టు పీల్ ఆఫ్ చేసినా పర్వాలేదండి. కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మాత్రమే ఫ్రైయింగ్ చేసుకుని ఇమీడియట్గా వాటిని రిమూవ్ చేసేయండి. అండ్ మన లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి తెల్ల నువ్వులు. ఈ తెల్ల నువ్వులు 1 టేబుల్ స్పూన్ వరకు వేశాను. మనకి ప్యాన్ ఈ స్టేజ్ వచ్చేసరికి బాగా హీట్గా ఉంటుంది కాబట్టి నువ్వులు వేసి జస్ట్ ఒకసారి అటు ఇటు టాస్ చేసి ఇమీడియట్గా ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేయండి. ఆ ప్యాన్ వేడికి నువ్వులు అనేవి పైకి చిందటం స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఫ్రై అయిపోయిన ఆ నువ్వుల్ని కూడా అదే ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుని రోస్ట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కంప్లీట్గా చల్లారిపోయే వరకు వెయిట్ చేయాలి. కంప్లీట్ రూమ్ టెంపరేచర్ వచ్చేసిన తర్వాత ఫస్ట్ డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఎండు కొబ్బరి ముక్కలు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా కోర్స్గా గ్రైండింగ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడే సాల్ట్ అనేది వేసుకుని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది వేసుకోవాలి. మీరు కావాలంటే జీలకర్రని ఇందాక రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ ఫ్రై చేసినప్పుడు అలా ఫ్రై చేసి కూడా తీసుకోవచ్చు. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ ఎండుమిర్చి, ధనియాలు, నువ్వులు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వెల్లుల్లి రెబ్బలు వేసేసేయండి మిక్సీ జార్లోకి. ఈ రెసిపీ ప్రిపరేషన్లో మనం వాటర్ అనేది అస్సలు యూజ్ చేయకూడదు. ఇంగ్రీడియంట్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు కోర్స్ పౌడర్ లాగా గ్రైండింగ్ చేసుకోండి. మరీ స్మూత్ టెక్స్చర్ ఇచ్చేస్తే మనకి అది అంతా కూడా బాగా అదేంటంటే ఫైన్ పౌడర్ లాగా ఉండి తినేటప్పుడు అంత రుచికరంగా ఉండదు. ఈ కొబ్బరి పొడిని మీరు ప్రాపర్గా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 3 to 4 months పాటు చాలా ఫ్రెష్గా ఉంటుందండి. రిఫ్రిజిరేట్ చేసుకుంటే 5 to 6 months గ్యారంటీగా షెల్ఫ్ లైఫ్ అనేది ఉంటుంది. సో మిక్సీ జార్లోకి వేసి ఇవన్నీ గ్రైండ్ చేసిన తర్వాత పొడి అనేది కొంచెం వామ్గా ఉంటుంది కదా, సో ఆ గోరువెచ్చతనం తగ్గిపోయిన తర్వాత అప్పుడు ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ కొబ్బరి పొడి రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో లింక్ ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ కొబ్బరి పొడి రెసిపీని మీరు ఏదైనా ఫ్రై రెసిపీస్లోకి లాస్ట్లో ఒక 1 or 2 టీ స్పూన్స్ చల్లుకోండి, చాలా రుచికరంగా ఉంటుంది. అంతేకాకుండా అన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో కూడా పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.